మళ్ళీ జగన్ వస్తాడు. ఎట్లన్నా ఏ పథకాలు వస్తాడు. ఏంటి ఎలా వస్తారు మీరు? వస్తాడు. పథకాల ద్వారా వస్తాడా ఎట్లా ఏంటి? వస్తాడు. పథకాల ద్వారానే వస్తాడు. చాలా మందికి పథకాలు రావట్లేదు అంటున్నారన్న. ఎందుకు రావట్లేదు? తీసుకున్నారు కమ్మక. ఎందుకు దేనికి రావట్లేదు? చాలా మందికి 300 కరెంట్ వస్తే వస్తున్నాయి. అందరూ వస్తున్నాయి. మరి పోయిన నెలలో చాలా మందికి పెన్షన్ తీసేశారన్నారు. పెన్షన్ అంటే ఒక ఇంట్లోకి ఇద్దరికి ఎట్లా చెప్పండి? ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇస్తారండి? ఏంటి ఒకటి తీసేస్తున్నారు. ఒకటి తీసేస్తున్నాడు. తప్పే ఉంది, అది తప్పలేదు, అది వాస్తవమే. ఏంది దానికి? వాడేం తప్పు ఇట్లా బాగానే ఇస్తున్నాడు. బాగానే ఉంటాయి ప్రభుత్వ పథకాలతో. మళ్ళీ జగన్ వస్తాడా? జగనే వచ్చేది. నెక్స్ట్ కూడా జగనే వస్తాడు. ఓకే, అంతవరకే. ఏంటి ఏ వర్గాలు ఉన్నాయి ఇప్పుడు? మామూలుగా పథకాలు వచ్చేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. పథకాలు రాని వాళ్ళు కొంచెం అంటే ఒక ఇంట్లో ఇద్దరికి రండి. ఇద్దరికి ఇస్తానంటే వాడికి డబ్బులు లేవు. ఒకటే వచ్చేది. ఇద్దరికి డబ్బులు లేవు. ఇస్తాను గాడిదానికి వచ్చి ఇస్తాడు. 175 కోట్లు ఇచ్చాడు నిన్న. డబ్బులు ఇదిగో డబ్బులు దేనికి ఇచ్చాడు మొన్న? పింఛన్లో డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు మేము ఇవ్వలేదు అంటున్నారు కొంతమంది. మేము నియమనం పథకాలు అంటున్నారు. మానుకోవాలి. 200 కాడికి ఇవ్వాలి. 200 కాడికి ఇవ్వాలి. 3,000 ఇవ్వకూడదు. 200 కాడికి ఇవ్వాలి. పథకాలు తీసుకున్న వాళ్ళంతా సోమరపోతులు అని కొంతమంది అంటున్నారు. అంతే మరి. వాస్తాం మరి సోమరపోతులేక 4 మంది అవుతారు కమ్మగా. మరి కమ్మకు పనుకుంటారు ఇంట్లో పోయి. ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? అది కాదు, 3 రోజులు వచ్చినప్పుడు ఏం పని చేస్తారు చెప్పు? ఏం పని చేస్తారు? ఫలానా పని చేయరు. ఏం చేయరు. ఏం చేస్తారు చెప్పు? 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంట్లో పడుకుంటారా? కమ్మగా 100 అట్లే చెప్పితే 300 అయితే రోజు ఖర్చు. మరి వీళ్ళు ఇచ్చేది ఇదే కదా 3,000. మరి అది 3,000 5,000 అవుతారు. మళ్ళీ 2,000 మళ్ళా